ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అంటోంది అమెరికా. ఇంతవరకు ఇరాన్ దౌర్జన్యం చూసాం. ఇప్పుడు అమెరికా దౌర్జన్యం చూడబోతున్నాం. ఇరాన్ అడ్డుపెట్టి అమెరికా దోచుకోవడానికి ప్రయత్నిస్తుంది. హార్ముజ్ జలసంధి వాళ్ళ అబ్బ సొత్తేదో అయినట్టు అసలు ఈ ప్రాంతంతోనే సంబంధం లేనటువంటి అమెరికా మధ్యప్రాచ్యంలోకి వచ్చి ఇక్కడ ఇరాన్ గల్ఫ్ దేశాల గొడవని అడ్డం పెట్టుకుని తను మింగేయాలనుకుంటోంది. ఇక పైన గల్ఫ్కి ఈ ఇరాన్కి మధ్యన ఉన్నటువంటి దాన్నంట ఆ హార్ముజ్ జలసంధిని తను పర్యవేక్షిస్తుందట. 20% డబ్బులు ప్రపంచమంతా కట్టాలట. వాడి బాబు సొమ్ము ఏదో ఇచ్చినట్టు అక్కడేదో పెట్టుబడి పెట్టినట్టు. పోనీ పర్యవేక్షణ పరంగా చూసిన ఒమను ఇరాన్ అడగడమే తప్పు. వాళ్ళ సముద్రాన్ని వాళ్ళు ఎవడేమీ కాపాడట్లేదు. సముద్రం అనేటటువంటిది అందరికీ సంబంధించినటువంటి ఆస్తి. కానీ ఇప్పుడు ఇరాన్ మొన్నటిదాకా డబ్బులు వసూలు చేస్తానంటే తప్పు పట్టిన అమెరికా ఇప్పుడు తాను డబ్బులు వసూలు చేస్తానంటుంది. యుద్ధం ప్రారంభం కాకముందు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని యుద్ధంతో వివాదం చేసి తాను దోచుకోవాలన్నటువంటి దిశగా అడుగులు వేస్తుంది. అట్లాగే ఇరాన్ మీద తాజాగా మళ్ళీ దాడులు చేయటం, అట్లాగే రాబోయేటటువంటి రోజులు దాడులు కొనసాగిస్తానని చెప్తుంది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించామని ఇరాన్ చెప్తే తప్పుపట్టినటువంటి అమెరికా ఇప్పుడు తాను ఇరాన్ని దిగ్బంధించానని ప్రకటిస్తోంది. ఓవరాల్గా ప్రజలకి పాజిటివ్ కాకుండా నెగిటివ్గా ప్రపంచానికే దుర్మార్గ దేశంగా ఇరాన్ని చూపించి ఇప్పుడు అంతకంటే దుర్మార్గ దేశంగా తను ఇప్పటిదాకా లేదు 2 కోట్లు అడిగారంటేనే వామ్మో అనుకున్నాం. ఈడు ఏకంగా 20% అట. ఇంకా అంతకు మించిన దోపిడీ ఏమన్నా ఉంటుందా? ఇక్కడ బాబు సొత్తు ఏదో ఇచ్చినట్టు ఫీలింగు.